ఊరెళ్ళడానికి ముందు రోజు నైటే ఇంకా బట్టలన్నీ సర్దేసుకొని ఇంటికి తీసుకెళ్లే సామాన్లు ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. పొద్దున్న 7 గంటలకే ట్రైన్ ఉంది ఊరెళ్ళడానికి. నైటే సామాన్ అన్ని సర్ది పెట్టుకొని ఇంకా పొద్దున్నే 4 గంటలకు అట్లా లేసాను. ఫస్ట్ అయితే ట్రైన్ లో తినడానికి పులిహోర ఫ్రైడ్ రైస్ అయితే చేసి పక్కన పెట్టేశాను. వేడిగా ఉండగా మూత పెడితే పాడైపోతుంది. ఇంకా టీ పెట్టేసుకొని తాగేసి మేమైతే బయలుదేరాము. ట్రైన్ టైం కంటే అరగంట ముందే వచ్చినాము స్టేషన్ కి. వీడియోస్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఊరు సైడు పెళ్ళైనాక ఒక 2-3 నెలల లోపే కొండగట్టు వేములవాడకి తీసుకుపోయి దర్శనం చేయించుకొని వస్తారు. కానీ మాకు అప్పుడైతే అస్సలు వీలు కాలేదు. ఎందుకంటే మేము పెళ్ళైనాక వారం కూడా కాలే గద్వాలకి అయితే వచ్చేసినాము. ఇంకా అప్పటి నుండి ఎప్పుడు పోదాం అనుకున్నా కూడా అస్సలు వీలు కాలేదు. ఈ లోపే మా చెల్లి పెళ్లి కూడా అయింది. అట్లా చూస్తూ ఉండగానే 3 సంవత్సరాలు కూడా అయిపోయినాయి. మొత్తానికైతే ఆ టైం ఇప్పుడు వచ్చేసింది. అక్కడికి వెళ్ళడం కోసమే అటుకులు పులిహోర రెడీ చేసుకుంటున్నాము. వేములవాడకి వెళ్ళడానికి ఒక రోజు ముందు పోషమ్మ కాడ ఇట్లా కొబ్బరికాయలు కొట్టేసి అయితే వచ్చినాము. మా దగ్గర ఫస్ట్ వేములవాడకు పోయే ముందు ఊళ్ళో పోషమ్మ కాడ కొబ్బరికాయ కొట్టి పోతాము. మేము పొద్దున 6 గంటలకు అట్లా బయలుదేరితే వేములవాడకు వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. వేములవాడ కాడ గుండాలు ఉంటాయి కదా, అక్కడ నుండి వెళ్తున్నాం లోపలికి. మేము వచ్చేటప్పుడే ధర్మపురి గంగల్లో స్నానం చేసి వచ్చాము. అందుకే ఇక్కడ స్నానాలు ఏం చేయలేదు, నీళ్లు జల్లుకున్నాం అంతే. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఎందుకంటే మేము వెళ్ళింది శుక్రవారం కాబట్టి ఎక్కువ జనాలు లేరు. ఇంకా ఇక్కడ షాపింగ్ అట్లా చేసుకుని నాంపల్లికి పోయినాము. అక్కడైతే మస్తు. వేములవాడ సిరీస్ లో ఇది వచ్చేసి 3వ వీడియో. వేములవాడ కాడ దర్శనం అయ్యేసరికి ఇంకా చాలా టైం ఉండే. ఇంకా వెంటనే లేట్ చేయకుండా నాంపల్లికి వచ్చేసినాము. నాంపల్లి కాడ నరసింహస్వామి టెంపుల్ ఉంటది. అట్లనే ఇక్కడ ఒక పెద్ద పాము మీద కృష్ణుని విగ్రహము, ఇంకా లోపల చాలా శిల్పాలు ఉంటాయి పాము లోపల. నాకైతే లోపలికి వెళ్ళుతోటే ఈ విగ్రహం అయితే బాగా నచ్చింది. అది ఎట్లా కూర్చుందో దాని పక్కన అట్లనే కూర్చుండి వీడియో తీసుకుంటే మా వాళ్ళు అయితే ఫుల్ నవ్వుతున్నారు. ఒక్కటే కాదు, లోపల ఇంకా చాలా విగ్రహాలు ఉంటాయి. ఎప్పుడన్నా నాంపల్లి గుట్టకి వెళ్ళిరా, వెళ్తే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే నా వీడియోలు కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ఫస్ట్ సోమవారం రోజు వీడియో ఇది. ఉపవాసాలు పట్టేది కూడా ఫస్ట్ సోమవారం నుండి పడతారు కదా. ఈ శ్రావణ సోమవారం రోజు శివాలయంకు పోయినాము. ఫస్ట్ మల్లన్న గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి తర్వాత శివాలయంకు పోయినాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంతకీ మీరు శ్రావణ సోమవారం ఉపవాసం ఉంటాలో లేదో కామెంట్ చేయండి. అట్లనే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు శనివారం రోజు శ్రావణ మాసంలో ఇది నా 4వ ఉపవాసం రోజు. గద్వాల్లో నది అగ్రహారం వెళ్లే రోడ్ కి హనుమాన్ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ గురించి ఎవరికైనా తెలిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. పొద్దున్నే దర్శనం చేసుకొని వచ్చినాము. అట్లనే మీరు శ్రావణ మాసం ఉపవాసం ఉంటున్నారో లేదో కామెంట్ చేయండి. కొత్తగా నా వీడియోని చూసే వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.